మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సండే కదా, మీ అందరికీ హ్యాపీ సండే. నేనైతే పాయ షేర్వా లచ్చ పరాటా తోటి మీ ముంగటగా వస్తున్నా. ఓకేనా ఫ్రెండ్? నచ్చితే ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే కుక్కర్లో వండుతున్నా. కుక్కర్ పెట్టుకున్నా. ఆయిల్ వేసుకోవాలి. బగారా ఆకు, కొద్దిగా సాజీరా, 4 లవంగాలు, దాల్చిన చెక్క, సన్నగా తరుముకున్న ఉల్లిపాయ, మూడు టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సగం టీ స్పూన్ పసుపు, ఇలా మేకకాయలు వేసుకుంటున్నాం. ఇలాగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటా వేసుకున్న తర్వాత అయితే ఇలా కలుపుకోవాలి. నేనైతే పాయ షేర్వా తీస్తలేను. పాయ షేర్వా తీస్తే టమాటా అయితే ఫస్ట్ టైం వేసుకోవద్దు. ఫస్టే పాయ షేర్వా తీసిన తర్వాత టమాటా వేయాలి. మన గ్రేవీ గురించి పాయ షేర్వా తీసిన తర్వాత టమాటా వేయాలి. మన గ్రేవీ గురించి ఇలా కలుపుకున్న తర్వాత కారం, సాల్ట్ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత నేనైతే నిమ్మరసం వేస్తలేను. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని కలుపుకుంటున్నా. కలుపుకున్న తర్వాత అయితే ఇలా కలుపుకొని మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని నేనైతే షేర్వా కావలసినంత వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేస్తున్నా. నేనైతే పిండి అయితే నానబెట్టి పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, పిండి నానబెట్టి పెట్టుకున్న తర్వాత అయితే అర్ధగంట అవుతుంది నానబెట్టుకొని. ఇలాగా ఎంత మెత్తగా అయిందో చూడండి ఫ్రెండ్. మనం ఎంతసేపు నానబెడితే పిండి అంత మెత్తగా అవుతుంది. గోధుమ పిండి. నేనైతే కొంతమంది అయితే మైదా పిండితోటి ఒక చపాతీ చేసుకుంటారు. ఇలాగ మన చపాతీ లెక్క చేసుకుందాం. ఇలా పీసెస్ లెక్క మనకి ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్, ఇలా
ఇలా చపాతీ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, లేకుంటే నెయ్యి ఉంటే నెయ్యి సుగా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా వెడల్పు చేసుకోవాలి. చపాతీ ఎంత ఉందో అంత వెడల్పు చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఇలా తీసేసి ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఇలాగ చేసుకొని ఇలా కొద్దిగా పిండి పెట్టుకొని ఇలా తాల్చుకోవాలి. పెంక పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకుంటూ, లేకుంటే నెయ్యి ఉంటే నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు నుంచి ఇలా ఇలా లేయర్ లాగా వస్తుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్, ఇలా చేసుకోవాలి. మరో ఉన్న 2 చపాతీలు చేసుకుందాం.